వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అగ్రరాజ్యం అమెరికా తలుచుకుంటే ఏదైనా సాధ్యం అనుకున్నారు ట్రంప్. ఇరాన్ను లొంగ తీసుకోవడానికి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో యుద్ధ మేఘాలే కమ్మేలా చేశారు. బాంబులతో భయపెట్టారు, అగ్రనేతలను అంతమొందించారు. అయినా ఇరాన్ తగ్గలేదు. ఇక్కడే ట్రంప్ వ్యక్తిగత ఇగో తెరపైకొచ్చింది. తాను మొదలుపెట్టిన యుద్ధంలో ఓడిపోకూడదనే మొండి పంతంతో ప్రయోజనం లేకపోయినా యుద్ధాన్ని సాగదీస్తున్నారు. ఇక్కడ కట్ చేస్తే అమెరికా సంపద ఆవిరైపోతుంది. బయటకొస్తున్న లెక్కలు ఇప్పుడు ట్రంప్ను చిక్కుల్లో పెట్టేస్తున్నాయి. అసలు ఇప్పటి వరకు జరిగిన ఖర్చెంత? ట్రంప్ సాధించిందేంటి దీనివల్ల? ఇరాన్తో యుద్ధం, అమెరికా సాధించిందేంటో పక్కన పెడితే పోగొట్టుకున్నది మాత్రం ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు ఈ ఆపరేషన్ కోసం అమెరికా రక్షణ శాఖ ఏకంగా $25 బిలియన్ ఖర్చు చేసింది. అంటే మన దేశ కరెన్సీలో సుమారుగా 2.30 లక్షల కోట్లు అన్నమాట. ఏ వివరాలను అమెరికా ఉన్నతాధికారులే తొలిసారిగా అధికారికంగా వెల్లడించారు. Under this administration, unlike other administrations which cut bad deals and pallets of cash with no ability to oversee whether Iran is actually pursuing a nuclear program. పెంటగాన్ అధికారుల సమాచారం ప్రకారం ఈ వ్యవహారంలో అత్యధిక భాగం కేవలం సాయుధ సామగ్రి కొనుగోలుకే వాడారు. యుద్ధం మొదలైన తొలి 7 రోజుల్లోనే ఏకంగా $11 బిలియన్ ఖర్చు చేసినట్లు నివేదికలు కూడా ఇక్కడ స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఇంత ఖర్చు చేసినా అమెరికాకు దక్కిన ఫలితం మాత్రం ఇక్కడ శూన్యమనే చెప్పుకోవాలి. ట్రంప్ లక్ష్యం వైపు అడుగులు పడడం లేదు సరే, అసలు అమెరికాని ఇరాన్ లెక్క చేయడమే మానేసింది కదా. బాంబులతో బెదిరించినా తగ్గేదేలే అంటుంది ఇరాన్. ఇంత భారీ మొత్తం ఖర్చు చేసినా ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవటం ట్రంప్ వ్యూహకర్తలను చిక్కుల్లో పడేస్తుంది. ఇరాన్ లొంగకపోగా ఈ ఆయుధాల వేటలో అమెరికా ఖజానా మాత్రం ఖాళీ అవుతోంది. ప్రజల పన్నుల డబ్బును క్షిపణులు, బాంబుల రూపంలో ధ్వంసం చేస్తున్నారని అగ్రరాజ్యంలోనే నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ గణాంకాలు చూసి ఆర్థిక నిపుణులు సైతం విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు కథ ఇక్కడితో ముగియలేదు. యుద్ధాన్ని ఇలాగే సాగదీయడానికి పెంటగాన్ ఇప్పుడు అమెరికా పార్లమెంట్ మరో $200 బిలియన్ పైగా నిధులు కావాలని కోరిందంట. ఇక్కడే అసలు చిక్కొచ్చి పడింది. యుద్ధ క్షేత్రంలో ఎదురు దెబ్బలు తగులుతున్నా ఓడిపోయామనే చేదు నిజాన్ని అంగీకరించడానికి ట్రంప్ ఇగో ఒప్పుకోవడం లేదు. ఇక్కడ తన పంతం కోసం అగ్రరాజ్య భవిష్యత్తును పణంగా పెడుతూ అమెరికాను తీరని ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నారని విశ్లేషకులు కూడా హెచ్చరిస్తున్నారు. లక్షల కోట్ల ప్రజాధనాన్ని వ్యక్తిగత ప్రతిష్ట కోసం హారతి కర్పూరంలా తగ్గలేయడంపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది. అగ్రరాజ్యపు అహానికి సామాన్య అమెరికన్ల ఆశలు బలైపోతున్నాయనడానికి ఈ యుద్ధ వ్యయాలే నిలువెత్తు సాక్ష్యం. కేవలం ఆయుధాల కోసమే లక్షల కోట్లు గుమ్మరిస్తూ అభివృద్ధిని గాలికొదిలేసిన ట్రంప్ తీరుపై ఇప్పుడు స్వదేశంలోనూ తిరుగుబాటు మొదలైంది. ఒకవైపు పెంటగాన్ నిధుల కోసం పార్లమెంటు చుట్టూ తిరుగుతుంటే, మరోవైపు సామాన్యుడి పనుల సొమ్ము ఇరాన్ గడ్డపై క్షిపణుల రూపంలో కాలిపోతోంది. ఓటమిని ఒప్పుకోవడం చేతగాక యుద్ధాన్ని సాగదీసుకుంటూ ట్రంప్ తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడానికి దేశ ఆర్థిక వెన్నెముకను విరిచేస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఒక వ్యక్తి ఇగో అగ్రరాజ్యాన్ని ఏ తీరానికి చేరుస్తుందో వేచి చూడాలి.